శ్రీమాత్రే నమః. ఉన్నారా? బిజీగా ఉన్నారా? అమ్మని చూపిద్దామని చెప్పి కాసేపు ఒక 10 మినిట్స్, 5-10 మినిట్స్ అంతే. హాయ్ అమ్మా. హాయ్ 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 అక్క. హాయ్ హాయ్. ఉన్నారే చాలామంది. ఓకే, అమ్మని చూపిస్తా అయితే. నమస్తే అండి, నమస్తే. ఇదిగో అమ్మ. ఈరోజు ఏంటో తెలీదు అసలు. అమ్మ భలేగా మెరిసిపోతుంది. అందుకనే బేబేగా ఇంకా రెడీ అయిపోయి మీకు ఒకసారి చూపిద్దాం లైవ్ అని చెప్పేసి లైవ్కి వచ్చాను. ఈరోజు అసలు చాలా అంటే చాలా, మరేమో అమ్మకి భలే అసలు అనడానికి ఏం లేదు. చూడండి ఎంత చక్కగా అమ్మ. బుజ్జి తల్లి వారాహి అమ్మ. అప్పుడే 7వ రోజు వచ్చేసింది. అసలు తెలియకుండానే 7 days అయిపోయిందమ్మా మాకు. మీరు అమ్మని చూసి ఆనందించండి, ప్రశ్నలు వద్దు దయచేసి. వారాహి అమ్మ, అమ్మ బుజ్జి తల్లి. నేను ప్రెజెంట్ మెసేజెస్ ఏం చూడట్లేదమ్మా. పర్సనల్ మెసేజెస్ అవన్నీ నాకు చూస్తే టైం సరిపోదు కదా. సో నేను అందుకని వాటిని ఏమీ చూడట్లేదు. బట్ నేను ఫ్రీ అయ్యాక తర్వాత ఎప్పుడన్నా చూస్తా. ఇంకో 1 week పడుతుందిలే. అవునండి, మండే వరకు నవరాత్రులు. కానీ నేను ఆల్రెడీ లైవ్లో చెప్పాను మొన్న కూడాని, మనకి మంగళవారం ఉద్వాసన చెప్పుకోం కాబట్టి బుధవారం ఉద్వాసన చెప్పుకుందామని చెప్పాను. బట్ చేయలేని వాళ్ళు మండే ఈవినింగ్ చెప్పుకుంటున్నారు కొంతమంది ఉద్వాసన. కాకపోతే ఏంటంటే వారాహి అమ్మ అంటేనే సాయంత్రం పూజ కదా ఇంపార్టెంట్, మెయిన్. సో అందుకని చెప్పేసి నేను ఆ విధంగా చెప్పలేదు. చేసుకోమనే కూడా చెప్తున్నారు. అందుకని చెప్పి నేను 11 రోజులు చేసుకోండి అని చెప్తున్నాను. అండ్ ఎవరైతే ఉద్వాసన చెప్పుకుంటారో ఆ రోజు అమ్మకి మహానైవేద్యం పెట్టుకోండి మధ్యాహ్నం. అంటే పప్పు, అన్నం, బూర్లు, గార్లు ఏదన్నా మీ ఆనందంతో చక్కగా వండి పెట్టుకోండి. ప్లస్ ఒకరికి ఎవరికైనా సువాసినికి తాంబూలం ఇచ్చుకోండి ఆ రోజు. అంటే ఇప్పుడు ఈ రోజుతో నవరాత్రి అయిపోతుంది. రేపు మార్నింగ్ మీరు ఉద్వాసన చెప్పాలనుకుంటే మీరు ఈ రోజు ఎవరికైనా పిలిచి చక్కగా సువాసిని తాంబూలం ఇచ్చుకొని అమ్మకు కూడా నైవేద్యం పెట్టి, నివేదన మన ఏమంటారు మర్చిపోయినప్పుడే మహానైవేద్యం పెట్టుకోండి. సువాసినికి కూడా మీరు కావస్తే చక్కగా భోజనం పెట్టుకోవచ్చు మీ శక్తి కొలది ఏదన్నా. అదే ఇంకా చెప్పేశాను కదా, ముఖ్యమైనవి అయితే ఇదే. ఇంకా నేనైతే మంగళవారం వరకు కూడా నవరాత్రులు చేసుకుంటున్నాను. అండ్ చెప్పాను కూడా శాకాంబరి దేవి అలంకరణ కూడా అమ్మకి చేసే ఆలోచన ఉంది మంగళవారము. చూద్దాం మరి, ఇంకా అమ్మ ఇష్టం అది. అది ప్రెజెంట్ అయితే ఇంతే ఇంకా చెప్పడానికి. ఇదిగో వారాహి వారాహి వారాహి, వరాల కుట్టి వారాహి. మా వారాహి అమ్మ వరాల కుట్టి. బాగుంది కదా, కుట్టి అని పెట్టుకున్నా పేరు సారి. అవును, వెనస్డే తొలి ఏకాదశి నిజమే. కానీ ఏం చేయలేం మరి, ఇంకా పర్వాలేదు. మంది మంగళవారంతో అయిపోతుంది కాబట్టి ఉద్వాసన పొద్దున్న చెప్పుకోండి, పర్వాలేదు. అఖండ జ్యోతి కూడా కొండెక్కకపోతే మీరు అలానే ఉంచియండి. నిత్య పూజ చేశాక ఉద్వాసన చెప్పుకుంటారు. తెలీదు అన్న వాళ్ళు తెలుసు కదా, పాత పద్ధతే చెప్తూ ఉంటాను. 3 సార్లు ఫోటోని కదిపితే ఉద్వాసన అమ్మ యథాస్థానంలోకి వెళ్ళిపోద్ది అంతే. ఇంకా అదేం లేదు. అంటే మన పూజ గదిలోనే యథాస్థానంలో కూర్చుంటుంది ఆమె అంతే. ఆ తర్వాత నెమ్మదిగా దీపాలవి కొండెక్కాక మీరు చక్కగా నెమ్మదిగా అన్ని సర్దుకోండి. ఆ రోజు ఏకాదశి కూడా నిజమే, అది చాలా విశేషమైన రోజు ఆ రోజు కూడాని. బాగుంది కదా, లైట్ వేసి చూపిస్తాలేండి. పాపం ఇందాక నుంచి అలానే చూపిస్తున్నాను. అమ్మ చీర రెడ్ కలర్ కట్టుకుంది. నేను కూడా అమ్మ మ్యాచింగ్ అమ్మకి మ్యాచింగ్ తీసుకున్నా. అదే తీసుకోవడం అంటే ఉంది, కట్టుకున్నా.
వారాహి అమ్మ వెళ్ళడానికి అవ్వదు దగ్గరికి. ఇగో పెట్టేశాను శివయ్యని మధ్యలో. నేను ఇందాక అటు పెట్టుకున్నా, బట్ ఇప్పుడు మళ్ళీ ఇటు పెట్టేశాను. చూడండి ఎంత బాగుందో. నేను పొద్దున్న ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో తీసి పెట్టాను, చూసారో లేదో మరి మీరు. అమ్మ 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 బుజ్జి తల్లి. హాయ్ అమ్మా, హాయ్. చూసుకున్నారు కదా అమ్మని? చాలా బాగుంది కదా. నిమ్మకాయ కింద పడేసింది అమ్మ. నేను ఇందాక ఫోటో తీసుకుంటున్నాను, నిమ్మకాయ పెట్టాను, ఆ పువ్వు దగ్గరే పెట్టాను. అంటే ఇంకోటి పెట్టానా గుర్తే లేదు, 2 పెట్టాను రోయ్. ఉంది అయితే ఇంకొకటి, పర్వాలేదు అయితే. అదేమో అది కాస్త తగిలేసి ఆ కిందకి వెళ్ళిపోయింది. మొన్న ఒకటి వెళ్ళిపోయింది చివరి నుండి, ఇప్పుడు ఇంకొకటి వెళ్ళింది. సర్లే ఇంక ఇప్పుడు తీయలేను కదా కిందకి దూరి. నేను ఫోన్లేండి ఇంకోటి 2 పెట్టాను. నేను అసలు మర్చిపోయాను, పోయిందేమో అనుకున్నా. ఇంకోటి ఉంది కదా, దాంతో నైట్ పడుకునేటప్పుడు అమ్మకి చక్కగా దిష్టి తీసేసి అప్పుడు మళ్ళీ నేను శారీ మార్చే ముందు ఈ చీరతో ఒకసారి అమ్మకి దిష్టి తీసేస్తాను. తీసేసి అప్పుడు నేను మళ్ళీ ఇంకో చీర కడతాను అమ్మకి. అన్నీ చూస్తున్నారా? థ్యాంక్స్ అండి. చూడండి చూడండి కదా, నిజమేనండి. అమ్మ పాలు చిన్నపిల్లల తాగింది. కానీ వద్దులేండి, ఇప్పుడు ఇందులో మాట్లాడకూడదు మనం ఆ విషయాలు. అవన్నీ నమ్మరు కొంతమంది, కాబట్టి అది మన ఆనందం అంతే. భావన అంతే. ఇలానే చూసుకోవాలి అమ్మ. నేనైతే ఇలానే చూసుకుంటున్నాను తెలుసు. అసలు పొద్దున్నుంచి ఎంత చక్కగా అసలు ఇలాగే పువ్వులు గుచ్చుకున్నా. ఇక్కడ కూర్చొని అగో విరజాజులు పెట్టాను అమ్మకి కిరీటం కింద. ఇందాకే పెట్టాను ఫోటో తీసుకుంటున్నప్పుడు. మళ్ళీ రేపు రెడీ అవుతుంది. ఇంకా ఉన్నాయిగా 4 days. మన కోసం ఈసారి ఎక్స్ట్రా 2 days ఇచ్చింది వారాహి అమ్మ కదా. మరి నెక్స్ట్ ఇయర్ ఇలాగ ఉండదు కదా అమ్మ, వేరే రూపమో ఏం చేస్తుందో నాకు తెలీదు. సో ఇప్పుడు మనం ఆనందిద్దాం, ఆనందంగా చూసుకొని మురిసిపోదాం అమ్మని. అంతే, అయిపోయింది. గర్భగుడిలో నాకైతే కామాక్షి అమ్మ గుర్తొచ్చింది మార్నింగే. చూసారా లేదా, ఈ మాల నేనే కట్టాను అమ్మకి. అదేలేండి అమ్మ గుచ్చించింది తను. అమ్మ చేయమన్నట్టుంది, చేసుకున్నాను అలాగా. ఈసారి కొంచెం స్పెషల్గా పువ్వులు కూడా నేనే గుచ్చాను. అమ్మ నా చేత్తోనే గుచ్చించింది. అంటే చూడండి ఎంత అమ్మ నామాన్ని స్మరించుకుంటూ కూర్చున్నా. ఒక 2 గంటలు ఎంతో పడుద్దా, ఆ 2 గంటలు అమ్మ నామాన్ని స్మరించుకుంటూ చేసుకుంటాను. ఎంతసేపు చూసినా తనే తీరడం లేదు కదా. ఇక ఇప్పుడు ఇది అయిపోయాక పాలు దానిమ్మ గింజలు వలుద్దామని చెప్పి మళ్ళీ లైవ్కి వచ్చాను. ఫ్రూట్స్ వలిచేసి పెట్టేసి లలిత సహస్రనామం చదువుకొని ఖడ్గమాల చదువుకొని అవన్నీ అమ్మకి ఒకసారి అప్పచెప్పేసి అప్పుడు ప్రశాంతంగా మళ్ళీ నళిని, మీ పేరు కూడా నళినియా? కనిపించింది చూశాను. హలో అక్క. అప్పుడు ఫొటోస్ పెట్టేసుకొని మళ్ళీ ఇంటి పని భోజనాలు ఇవన్నీ చూసుకొని అప్పుడు మళ్ళీ అన్ని పనులు చేసుకున్నప్పటికీ 9:30 కల్లా వచ్చి కూర్చుండిపోవాలి అమ్మ దగ్గర. లేకపోతే అవ్వదు. 9:30కి కూర్చుంటే 10:30కి అయిపోతుంది. పూలమాల బాగుందా? నేనే గుచ్చా అమ్మకి. చామంతులు వేసి గుచ్చాను. అసలు అనుకోలేదు ఆ టైంకి. ఏమో భలేగా అన్ని ఐడియాస్ అమ్మకే ఇస్తారు. అమ్మే ఇస్తుంది అన్ని ఐడియాస్. ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. అమ్మ భలే చెప్తుంది. అసలు నార్మల్గా అయితే ఎప్పుడు నేను నార్మల్గానే గుచ్చేస్తాను పువ్వులు. బట్ ఎందుకో తెలీదు ఆ టైంకి చివారిని గుచ్చాలనిపించింది. ఇంకా చివారిని గుచ్చేటప్పటికి పువ్వు భలేగా వచ్చింది. అసలు ఏదో గజమాల లుక్ లాగా వచ్చింది. అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది. అబ్బా ఎంత బాగుందమ్మా, నీకెంత బాగా. ఇంకా పువ్వులు సరిపోలేదు, ముందు వాడేసాను కదా, అందుకే చిన్న దండ అయిపోయింది పాపం. ఆ బ్యాక్ సైడ్ అంతా ఎలాగో తాడు పెట్టేసి ఎక్కడ మళ్ళీ మోస్తుందో లేదో అని అదొక భయం. కర్రగానే విరిగిపోద్దేమో అని చెప్పేసి. బట్ లేదు, చక్కగా బుజ్జి తల్లి పట్టుకొని కూర్చుంది. కుట్టి వరాల కుట్టి. మీరు పూజ చేస్తున్నారా? సంతోషం అమ్మ. ఆనందంగా చేసుకోండి. అమ్మ ఏదో ఇచ్చేస్తుంది అలా ఏం కాదు, ఆనందంగా చేసుకోవడమే.
అంతే, ఆనందంగా సంతోషంగా చేసుకోండి. సంవత్సరానికి 4 నవరాత్రులు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ నవరాత్రి తెలుసు కదా, ఫస్టే వచ్చేసింది ఈసారి అక్టోబర్ 3 నుంచి అనుకుంటాను. చూడండి, అక్టోబర్ 3 నుంచి అనుకుంటా బేనే వచ్చేసింది. మీరు అక్టోబర్ 3 అంటే సెకండ్ అమావాస్య వచ్చిందేమో. అమావాస్యకి మీరు అన్ని సిద్ధం చేసి ఉంచుకోండి. మళ్ళీ కొంతమంది ఏంటో ఆ రోజే చేయాలా తర్వాత చేయాలా అనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయ్యో రామా, మీరు 2 డేస్కి బిఫోరే రెడీ అయిపోండి. నవరాత్రి అంటే చక్కగాని మీకు వరలక్ష్మి వ్రతం అయితే ఎలా ఇల్లంతా దులిపేసుకొని కటన్లు ఉతికేసుకొని అన్నీ, అలాగే నేనైతే అలానే అన్ని 2-3 రోజులు ముందు రోజుకి అసలు అన్నీ అయిపోవాలి నాకు. ఎందుకంటే నేను అమావాస్యకి అమ్మని పెట్టేసుకుంటాను. అంటే కలసము అఖండ జ్యోతి మనము టైంకి ఏదైతే టైం చెప్తానో ఆ టైంకి మీరు కలసము అఖండ జ్యోతిని పెట్టుకుండేలాగా చూసుకోండి. ఇలా అలంకరణగా మీరు ఏమన్నా ప్రిపేర్ అవుతున్నాను అంటే బిఫోర్ ఒక 2-3 డేస్ ముందు నుంచే మీరు రెడీ అయిపోండి. లేదంటే అప్పటికప్పుడు అంటే మీకు ఏమీ అవ్వదు, కష్టం అయిపోతుంది. కాబట్టి మీరు అలా చేసుకోండి, అన్నీ జాగ్రత్తగా చేసుకోండి, ఆనందంగా అమ్మకి పూజ చేసుకోండి. అమ్మ మ్యాచింగ్ ఉంటే కట్టుకుంటాను అమ్మతోటి చీరలు. సరే అయితే ఎంత అమ్మో 6:30 అయిపోతుంది. నేను ఇంకా మళ్ళీ పూజ చేసుకోవాలి. ఉంటాను. చూసుకున్నారు కదా మీరు. ఇంకేంటి చెప్పడం, ముఖ్యమైనవి నేను చెప్పేశాను. మీరు పోస్టులన్నీ చదవాలి, చదువుకొని చక్కగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు పెట్టినవి కూడా చదవండి. చదివితేనే కదా మీకు అన్ని మైండ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ తీరిపోతాయి. ఊరికే క్వశ్చన్స్ పెట్టుకొని మళ్ళీ ఏదో ఒక దాంట్లో కమెంట్ చేసుకొని, నేను అసలు ఇన్స్టాగ్రామ్లో కమెంట్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ, అవి నాకు షో చేయవు. నోటిఫికేషన్స్లో 100 కమెంట్స్ అని చూపిస్తుంది కానీ నాకు కనిపించేవి మొదటి 2-3 కనిపిస్తాయి. ఆ టైంకి నేను ఇవ్వగలిగితే రిప్లై ఇస్తాను, లేకపోతే లేదు. అందుకనే చెప్తున్నాను నేను, మీరు చక్కగా ఎప్పటికప్పుడు పెట్టేవన్నీ చదవండి. ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయంటే నేను తప్పకుండా 15-20 డేస్ బిఫోర్ నుంచే మీకు అన్ని డీటెయిల్స్ నేను చెప్పేస్తూ ఉంటాను. మీరు అవి చూసుకుంటూ ఫాలో అయిపోవడమే. లేదు అంటే స్టోరీ హైలైట్స్ లో కూడా నేను పెడుతూ ఉంటాను, గుర్తుంటే అక్కడ కూడా ఉంటాయి, చూసుకోండి. పాపం మీరు అనవసరంగా నాకు కమెంట్ పెట్టేసి ఆ కమెంట్స్ నేను రిప్లై ఇవ్వక మళ్ళీ పాపం మీరు మీ పూజ డిస్టర్బ్ చేసుకోవద్దు, సరేనా? థ్యాంక్స్ అమ్మా నళిని. ఎవరో నా పేరే అన్నీ చూస్తుందంట పాపం. సరే అయితే ఇగో లాస్ట్గా అమ్మను ఒకసారి చూసేసుకోండి మళ్ళీ, బుజ్జి తల్లిని. అయిపోయింది. ఇంకా ఈ రోజుకి ఇంతే. మళ్ళీ నేను మండే ఎప్పుడో, ఇంకా వీకెండ్ కదా మేబీ పెట్టకపోవచ్చు. నాకు టైం ఉంటే నేను తప్పకుండా ఒక 5-10 మినిట్స్ అన్నా పెడతాను, బట్ టైం లేకపోతే నేను కూడా పెట్టను. సరే అయితే ఉంటాను. ఇంకా వాళ్ళ బాగుంది కదా, అంతే అమ్మ సెలెక్షన్, ఆవిడ అలా చేయించుకుంటుంది అంతే, బంగారు తల్లి బాగుంటుంది. సరే అయితే బాయ్.